హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్లో టేల్స్ బై హెచ్ఎన్. ఇప్పటి వరకు అయితే మనం స్కిన్ కేర్ గురించి, హెల్తీ ఫుడ్స్ గురించి అయితే చూసాము. ఈరోజు మాకు వీక్ ఆఫ్ కాబట్టి మనం డిఫరెంట్గా ఆలోచించి హెయిర్ కేర్ గురించి అయితే చూద్దాం అనమాట. ఏంటండి, మనమే ఉప్పు కారాలు మసాలాలు లేకపోతే బాబోయ్ చిచ్చి యాక్ నేను తిన్ను అంటాం ఇంట్లో. అలాంటిది జుట్టుకి ఉత్తి నూనె పెడతారు, లేకపోతే అసలు కొంతమంది అయితే ఆయిలే అప్లై చేయరు. అలాగా ఉంటూ మళ్ళీ మాకు ఫుల్ హెయిర్ కావాలి, లైక్ హెయిర్ ఫాల్ అవ్వకూడదు, ఇలా చూస్తూ ఉంటారు. ఇలా అయితే కష్టం కదా, అందుకనేసి మేము మీకు ఒక సింపుల్ కొన్ని ఇంగ్రీడియంట్స్తో మంచి హెయిర్ కేర్ రొటీన్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఒకసారి మీరు కూడా లుక్ వేసేసేయండి, సో యూ విల్ నో అబౌట్ ఇట్. ఇందాకైతే మనం హెయిర్ గ్రోత్ సీరం యూస్ చేసామన్నమాట, మినిమలిస్ట్ నుంచి చూసాం కదా. ఇప్పుడైతే మనం సోల్ఫ్లవర్ ఆయిల్ని అయితే యూస్ చేద్దాం. నేను ఈ ఆయిల్ని ప్రిఫర్ చేయడానికి మెయిన్గా ఒక రీజన్ ఉంది. దీంట్లో అయితే మనం సపరేట్గా క్యాస్టర్ ఆయిల్ని, రోజ్మేరీ ఎక్స్ట్రాక్ట్ని ఇవన్నీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆయిల్ డైరెక్ట్గా క్యాస్టర్ ఆయిల్, సెసమ్ ఆయిల్, రోజ్మేరీ ఎక్స్ట్రాక్ట్, జునిపర్ ఆయిల్, ఇంకా చాలా ఆయిల్స్ అనేది మిక్స్ అయ్యి మనకి ప్యాకేజింగ్లో వచ్చింది. అండ్ దీని స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట అండ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది. సో అందుకనేసి ఇది మనం లెన్స్కి అయితే పెడదాము. ఎందుకంటే హెయిర్ ఫ్రిజ్ని, న్యాచురల్గా నరిష్మెంట్ని, మాయిశ్చర్ని అయితే లాక్ చేస్తుంది ఈ ఆయిల్. చాలా బాగుంది. సో ఈ ఆయిల్ని అంతటిని అప్లై చేసిన తర్వాత మనం మినిమం ఒక 2 to 3 hours అయితే మనం హెయిర్ని క్లిప్ పెట్టేసి అయితే అలా ఉంచేయాలి. 2 to 3 hours తర్వాత హెడ్ బాత్ చేసినట్టయితే మన హెయిర్లో ఉన్న మాయిశ్చర్ని అలానే ఉంచి మన హెయిర్ చాలా షైనింగ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్లో టేల్స్ బై హెచ్ఎన్.